నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. దేశానికి గ్రామాలే పట్టుకోమలు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. స్థానిక సంస్థలకు స్వయం పాలన వచ్చిన నాడే అభివృద్ధి ఫలాలు దక్కే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు గత 5 ఏళ్లలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. వాటికి సరైన నిధులు లేక సమస్యలు యథాతథంగా ఉండిపోయాయి. అభివృద్ధి జాడ లేకుండా పోయింది. రాజ్యాంగబద్ధ నిధులు సైతం నిలిచిపోయాయి. ఇక స్వాతంత్రం అనంతరం పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తూ వచ్చారు. గ్రామంలో జనాభాను అనుసరించి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మౌలిక వస్తువులు కల్పనకు ఆర్థిక సంఘం నిధులు కేటాయించేది. కానీ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను భారీగా అమలు చేసింది. దీంతో ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించింది. సంక్షేమ పథకాలకు దారి మళ్లించింది. మరోవైపు సర్పంచుల హక్కులను విధులను కాలరాసి సచివాలయ వ్యవస్థను తెచ్చి పంచాయతీలను ఉత్సవ విగ్రహంలో మార్చింది. సర్పంచులు చిన్నపాటి పనులు కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కీలకమైన పల్లె పాలనకు సంబంధించి శాఖలను పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. పల్లెల అభివృద్ధికి నడుము కట్టారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నేరుగా ఈ రోజు గ్రామ సభలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇక సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు కూడా ఈ గ్రామంలో సభల్లో పాల్గొనున్నారు. గ్రామ సభల్లో ప్రధానంగా 4 అంశాలను చర్చించనున్నారు. వాటికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 1 మరుగుదొడ్లు, విద్యుత్ శాఖలు, కుళాయిలు, వంట గ్యాస్ కలెక్షన్లు మొదటి ప్రాధాన్యతను ఇస్తారని తెలుస్తోంది. ఇక 2వ ప్రాధాన్యత అంశంగా మరుగునీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులను 2వ అంశంగా తీసుకోనున్నారు. ఇక 3వ ప్రధాన అంశంగా రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్ల అంశం తీసుకోనున్నారు. ఇక 4వ ప్రధాన అంశంగా ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం, ఉద్యానవన పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, చెట్ల నిర్మాణానికి చర్యలు వంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామ సభలో వాటి తీర్మానాలను రూపొందించి ఆమోదించనున్నారు. మొత్తానికైతే పవన్ పెద్ద యాగమే చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పట్టుపట్టి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను దక్కించుకున్నారు. గ్రామ సీమలను సిరుల సీమలుగా మార్చేందుకు పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పంచాయతీలకు 100 రూపాయల నుంచి 200 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. కానీ దానిని 100% పెంచుతూ సాధారణ పంచాయతీకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు ప్రకటించారు. ఇక పల్లెలపై తనకున్న మక్కువను చాటుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు ఈ రోజు గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కార లక్ష్యంగా ఈ సభలు జరగనున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.